ధరణిపై లోతైన ఎంక్వైరీ జరుగుతుందన్నారు ధరణి కమిటీ సభ్యుడు కిసాన్ సెల్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి. త్వరలోనే ప్రభుత్వానికి మధ్యంతర నివేదిక అందజేస్తామన్నారు. ఏపీలో భూల్ రిజిస్ట్రేషన్ వ్యవస్థ బాగుందన్న కోదండరెడ్డి దాన్ని అధ్యయనం చేస్తామని చెప్పారు. విధ్వంసమైన వ్యవస్థను చక్కబెట్టడానికి కొత్త ప్రభుత్వానికి ఏడాది సమయం ఇవ్వాలన్నారు. ఎన్నడూ లేని విధంగా గత ప్రభుత్వం చేసిన అప్పులు కానీ అవకతవకలు కానీ ఆ వివరాలన్నీ కూడా శాసనసభలో పెట్టినప్పుడు గత ప్రభుత్వం బండారం అంతా బయటపడ్డది. దాన్ని ఇంకా వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. అది మొదటి అంశం. అయితే తెలంగాణ రైతాంగాన్ని, రెవెన్యూ వ్యవస్థను పూర్తిగా సర్వనాశనం చేసి లక్షల మంది పేద రైతాంగం భూములు నిషేధిత జాబితాలో పెట్టి రైతాంగం భూమి హక్కు ఉన్నా కూడా తరతరాలుగా వ్యవసాయం చేస్తున్న హక్కు పత్రాలు ఉన్న భూముల రికార్డుల ప్రక్షాళన సమయంలో నిషేధిత జాబితాలో పెట్టడం, ఈ భూమికి సంబంధించిన విషయాలన్నీ కూడా మేము అధికారానికి వచ్చిన తర్వాత అన్నీ అమలు చేస్తాము అనే మాట కూడా ఆ రోజు భూమి డిక్లరేషన్లో ఆ రోజు మేము చెప్పిన మాటలో ఒక్కటొక్కటిగా ప్రయత్నాలలో మొట్టమొదటిగా ధరణి అనే వ్యవస్థ ద్వారా లక్షల మంది రైతాంగ భూమి హక్కులు నిషేధిత జాబితాలో పెట్టడం, రికార్డులన్నీ తారుమారు కావడం, వ్యవస్థ పూర్తిగా తహసీల్దార్ నుంచి అధికారాలు లాగేయడం, మండల వ్యవస్థను రద్దు చేయడం, కలెక్టర్లకు అధికారం ఇవ్వడం, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి గారు తన మంత్రివర్గంతో సెక్రటరియట్లో ధరణిపై జరిగిన అవకతవకల గురించి ఒక రివ్యూ జరిగింది. ఆ రివ్యూలో నన్ను కూడా పిలిచారు ముఖ్యమంత్రి గారు. రెవెన్యూ వ్యవస్థలో బాగా అనుభవం ఉన్న సునీల్ గారిని కూడా ఆ రోజు పిలిచినారు. అంతటితో ఊరుకోలే. ఏ విధంగానైతే ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు హామీ చేసినామో ఇమీడియట్గా సమీక్ష తర్వాత దానికి ఒక కమిటీ కూడా ఏర్పాటు చేసినారు 5గురితో. అందులో రేమండ్ పీటర్ లాంటి బాగా అనుభవం ఉన్న రిటైర్ అధికారి కూడా అందులో ఉన్నాడు. ఇవి అతి తొందరలో జరిగిన లోపాలు, కుంభకోణాలు ఇవన్నీ కూడా తొందరలోనే ఒక నివేదిక ద్వారా ప్రభుత్వానికి అందజేయబోతున్నాం.